హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏలూరులో విద్యానగర్లో ఉన్నానండి. బట్ ఇక్కడ నాకు ఒక యూనిక్ ఫార్మర్ అని చెప్పాలా, లేకపోతే యూనిక్ ఒక ప్యాషనేటెడ్ గార్డెన్ ప్రిపరేషన్ పర్సన్ అని నేను చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన హౌస్ పక్కనంతా మామిడి చెట్లు ఉన్నాయి. సో ఆ మామిడి చెట్లు పెంచిన విధానం అయితే నాకు యూనిక్గా అనిపించింది. బేసిక్గా నేను చాలా చోట్ల చూసా. నేను రీసెంట్గా మ్యాంగో ఫామ్ను కూడా విజిట్ చేశాను, డ్రాగన్ ఫామ్, మ్యాంగో ఫామ్. బట్ ఆ తోటలు వెళ్ళి చూడటం వేరు, అక్కడ ఇంట్లోనే ఒక గార్డెన్ డిఫైన్ చేసి ఆ గార్డెన్ని తను చాలా సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ ఇలాగే డిఫైన్ చేస్తారంట. ఎలాగా అంటే చుట్టూ మామిడికాయలు ఉన్నాయి, ఆ మామిడికాయలను అయితే తెంపడం అయితే జరగట్లేదు. సో చెట్టుకి పండిన తర్వాత వాళ్ళు తింటారంట. సో అందరూ కార్బైడ్ మ్యాంగోసే తింటున్నారు నవేడే. బట్ ఇలాంటి ట్రీని నేను చూడటం అనేది నాకు బాగా కొత్తగా అనిపించింది. అందుకే ఇమీడియట్గా ఒక వీడియో చేస్తున్నాను. సో వాళ్ళ మనవరాళ్ళందరూ కూడా సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తారు, ఎందుకంటే ఆ చెట్టు అలా ఉంది. చూడండి, ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కూడా నా బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కూడా చూడొచ్చు. సో చాలా అద్భుతంగా ఉంది. ప్రతి షాటు ఒక నేచర్కి చాలా దగ్గరగా ఉన్న ఫీల్ అయితే నాకు క్రియేట్ చేస్తుంది. బేసిక్గా ఇలాంటి తోటలు మనం ఎప్పుడు కూడా తోటల్లోకి వెళ్ళినప్పుడే ఇలాంటి చెట్లు అయితే మనం చూస్తాం. బట్ ఇంట్లోనే ఇంత బాగా ప్యాషనేటెడ్గా ఒక ట్రీని పెంచడం, దాన్ని గార్డెన్గా ఫామ్ చేయడం. సో చాలా మామిడికాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ. అట్ ది సేమ్ టైం వీళ్ళు డిఫైన్ చేసే ప్రజెంట్ చేసే విధానం అయితే నాకు చాలా యూనిక్గా అనిపించింది. ఇలాంటి చెట్టుని నేను ఒక వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. బట్ ఇవి వీళ్ళు పచ్చిగా కోసి పండబెట్టుకోవడం అలాంటివి చేయరు, చెట్టుకి పండిన తర్వాత వీళ్ళు ఇమీడియట్గా తినడం గమనించాను. సో అది కూడా నాకు చాలా కొత్త విషయం అనిపించింది. బట్ దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఇమీడియట్లీ టేక్ ద ఇనిషియేషన్ అండ్ డూయింగ్ ద వీడియో. సో నా వెనకాల, నా బ్యాక్గ్రౌండ్, నా చుట్టుపక్కల అంతా కూడా మామిడికాయలే ఉన్నాయి. సో ఏ మామిడికాయని వీళ్ళు తెంచకుండా పండించిన తర్వాత చెట్టుకి ఇమీడియట్గా వాళ్ళు తింటున్నారు. గార్డెన్కి మేనేజర్ ఇవిడే అండి. సో వీళ్ళ తాతగారు వాళ్ళ తోట ఇది. సో ఈ పాపను పిలిచి కొంచెం మాట్లాడంటే కొంచెం మాట్లాడటానికి కొంచెం భయపడుతుంది. బట్ నా వెనకాల నిలబడ్డానికి ఇష్టంగా కూర్చుంది. సో ఇంత బాగా ఎలా పెంచుతున్నారని అడిగితే చాలా మాటలు చెప్పింది. బట్ మీతో షేర్ చేద్దామో అడుగుదాం. కొంచెం చెప్పు, ఈ తోటని ఎలా హ్యాండిల్ చేస్తావు? రోజు నువ్వు ఈ తోటకి నీళ్ళు పోస్తావా? తాతగారే చేస్తారా? నువ్వేం చేస్తావు మరి? మామిడికాయలు ఎప్పుడైనా కోసి తిన్నావా? ఎప్పుడైనా నువ్వే కోసేసావా? పండినవే కోసావా, పచ్చివి కోసావా? పండినవేనా? ఎందుకని పచ్చిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది కోసేసి పండబెట్టుకుంటారు కదా, నువ్వెందుకు పచ్చిగా ఉన్న కాయ కోయకుండా పండిన తర్వాత ఎందుకు తింటున్నావు? పండిన తర్వాత చెట్టుకు పండిన తర్వాత బాగుంటుంది. అవునా? మరి అయితే చుట్టుపక్కల ఎవరో కూడా ఈ కాయలు తెంపడానికి రాలేదా? చుట్టుపక్కల తెంపడాలు కానీ రాళ్ళు ఎసరడాలు కానీ అలాంటివి జరగలేదా? ఒక్కొక్కసారి జరిగింది, కానీ అక్కడ టెంట్ కట్టినందువల్ల. చెప్పు, ఏం చదువుతున్నావు నువ్వు? ఫిఫ్త్ క్లాస్ అయిపోయి సిక్స్త్ క్లాస్. ఓకే. సమ్మర్ హాలిడేస్ తాతగారు వాళ్ళ దగ్గరకు వచ్చావు, రైట్? ఇంకా ఇక్కడ నీ మెమరీస్ ఏంటి చెప్పు? ఈ తోటలో ఇలా కాయలు, మ్యాంగోస్ తో పాటు చాలా రకాల మ్యాంగోస్ ఉన్నాయి కదా ఇక్కడ. రోజు మ్యాంగోస్ తింటా. అవునా? అది చెట్టుకి పండిన కాయ. సో దిస్ ఈజ్ నైస్ ఆపర్చునిటీ ఫర్ యూ.
సో మాకైతే రాలేదు, మేము అన్ని కూడా కెమికల్ మ్యాంగోస్ తింటున్నాం. నువ్వైతే చెట్టుకి పండిన కాయ తింటున్నావు. సో ఎలా ఉంటుంది టేస్ట్? బాగుంటది. ఈ కాయ పేరేంటో తెలుసా? అది చిన్న రసం, పెద్ద రసం అంటారు కదా, ఐడియా ఉంది? అది పెద్ద రసమా? ఏమ్మా ఇది కొబ్బరి మామిడా? ఇదేం కాయ? తోతాకాయ. ఆహా, దీనికి చాలా కాయలు ఉన్నాయి. చిన్న చెట్టు అయినప్పటికీ మంచి కాయలు కాసినాయి. ఈ కాయ పేరేంటన్నా? తోతాకాయ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇది బంగినపల్లి తిన్నావా మరి? బంగినపల్లి చాలా సార్లు తిన్నా. బాగుందా మరి? అవునా? ఇవి పెద్ద రసాలా? ఓకే, నువ్వు తిన్నావా మరి ఇవి? ఇవే రోజు తింటావా? ఓకే ఓకే, పండిన తర్వాత పచ్చిగా అయితే తిన్నావు. వెరీ గుడ్. ఇంకేం మామిడికాయలు ఉన్నాయి ఇక్కడ? పైన ఉన్నాయి. మీ మామగారు పచ్చడి పెట్టారు ఇవేనా? అవునా? ఆవకాయ పచ్చడి పెట్టారు ఇవి. సూపర్. నీకు ఏ ఫేవరెట్ ఈ కాయలన్నింటిలో ఏ చెట్టు అంటే ఇష్టం? ఇదేనా? ఎందుకని ఈ చెట్టు అంటే ఇష్టం నీకు? అవునా? కాయలు కూడా అందుకేనా ఎవరిని తెంపనివ్వకుండా అలా పెంచుతున్నావు దగ్గరుండి? ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మీ తాతగారి పేరేంటి? ఇది ఎక్కడ ఉంది ఈ మామిడికాయ చెట్టు? ఏ ఊర్లో ఉంది? విద్యానగర్. ఏ ఊర్లో ఉంది? ఏలూరు. ఏలూరులో విద్యానగర్. ఇంకా ఎవరెవరు వచ్చారు మీ తాతగారి ఇంటికి సమ్మర్ హాలిడేస్ కి? ఇక్కడికి మీ ముగ్గురు అంటే ఎవరు? వీళ్ళకి తెలియదుగా, నా సబ్స్క్రైబర్స్ కి తెలియదుగా. నువ్వు, అక్క, మీ చెల్లి. ఈ మామిడికాయ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తారా మీరు? సపోటా చెట్ట. మరి ఇక్కడ నుంచి మీరు తాతగారికి కూడా హెల్ప్ చేస్తారా? మొక్కలకి నీళ్లు పోయడాలు చేస్తారా? మరి ఇప్పుడు వరకు చేయలేదన్నారు, ఇక్కడ నుంచి చేయండి. ఎందుకంటే ఇలాగ ఎవరో చేయరు కాబట్టి మీరు తాతగారికి సపోర్ట్ చేయాలి. మీరు నెక్స్ట్ జనరేషన్లో మీరు ఇలాంటి ట్రీని మీరు డిఫైన్ చేయాలి. ఓకేనా? మీరు పెద్ద అయిన తర్వాత ఇలాంటి మొక్క ఒకటి వేసుకొని ఇలా కాయలు తెంపకుండా. ఓకేనా? చేస్తారా మరి? థ్యాంక్ యూ. అసలు మీ తోట అయితే నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు కాయనైతే పచ్చిగా కోసైతే మేము తినాం, చెట్టుకి పండిన తర్వాత తింటామని. అసలు ఈ చెట్టుని ఎప్పటి నుంచి పెంచారు? అసలు మీ ప్లాన్ ఏంటి? 7-8 ఏళ్ళు అవుతుందండి. అవునా? వేసి. ఓకే ఓకే. అంటే వర్షనే వేసాను. అయితే మధ్యలో 2 పోయినాయి కానీ ఇంకా మిగతా అన్ని ఈ సంవత్సరం సరిగా కాయలేదండి. బాగా ఇంకా బాగుంటది. ఓకే ఓకే. క్రితంతో పోల్చుకుంటే 3వ వంతు కూడా కాయల. ఓకే ఓకే. చాలా బాగా ఎక్కువ వచ్చేది. అయితే కొంచెం నేను లేట్గా వచ్చినట్టున్నా, ఆల్రెడీ ఇంకా కాయలు ఉన్నాయని చెప్పారా ఆంటీ? ఇప్పుడు తగ్గినాయి అన్నారు. వెళ్ళిన తర్వాత ఒక 20-30 కాయలు పోయడం జరిగింది. ఓకే ఓకే. అంటే పడిపోతుంటే ఓకే ఓకే. ఈ పిచ్చుకలు కూడా తినేస్తా ఉంటాయి. ఏంటి సార్ ఎంత ఇంట్రెస్ట్? ఎక్కడ కూడా మనకి పండకుండానే కోసి తినడం చూసాను నేను. మరి చెట్టుకి పండిన తర్వాతే తెంపాలని పిల్లలకు కూడా మంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో పిల్లలు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు కూడా. అప్పుడు కన్నా ఇప్పుడు కోసాం అనుకోండి కొంచెం పులుపుగా కూడా ఉండొచ్చు. అలా కాకుండా అలా చెట్టుకు పండేటప్పుడు తీస్తే కనుక చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే చెట్టుకి పండింది మా జనరేషన్ లో అయితే నేనైతే తిన్నది లేదు సార్. ఇప్పుడు నా చిన్నప్పుడు తిన్నానేమో బేసిక్ గా. ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టి కొంటున్నాం, అన్ని కార్బైడ్ కాయలే. సో దీనికి మందులు గిందులు అలాంటివి ఏమేమండి. ఎక్కడో చోట కొంత ఎరువు తీసుకొచ్చి వేస్తా ఉంటా. ఓకే.
అంతేగాని మందులు అనేది అసలు ఎప్పుడేమో మొన్నటిదాకా అంటే ఒక 2 మంత్ ఒక మంత్ దాకా నీళ్లు పెట్టేవాడిని, తప్పుడు పెట్టేవాడిని నీళ్ళు, తర్వాత మానేస్తాం. ఓకే. కానీ పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ కి మీ దగ్గరకు వచ్చి అంటే ఆల్రెడీ మామిడికాయ చెట్టు కింద ఇలాగా మేము స్పెండ్ చేస్తా ఉన్నాం. ఇష్టపడరు, వచ్చేస్తారు. హాలిడేస్ అయితే మటుకి ఉండరు అక్కడ. ఓకే ఓకే. వచ్చేస్తారు. సో మీ ఐడియా కానీ మీ ప్యాషనేటెడ్ గా ఎలాంటి ప్లాంటేషన్ కానీ చాలా బాగుంది సార్. ఏదో ఫామ్ హౌస్ లా డిఫైన్ చేశారు. ములక్కాళ్ళు ఉన్నాయి, కొంత మామిడి ఉంది, చిన్న రసం ఉంది, పెద్ద రసం ఉంది. సో అన్ని కూడా కాయలుతోనే ఉంది. ఏ చెట్టు కూడా ఖాళీగా లేదు, ఎంటీగా అయితే కనపడట్లా. అసలు చెట్లు పోయినాయి నాన్న, లేకపోతే అసలు తోట చాలా ఇది ఉంది. సార్ యాక్చువల్ గా నా పేరు భాస్కర్ అండి. భాస్కర్ అండి. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఏంటి సార్ ప్లాంటేషన్ మీద? ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ చెట్లను ఇలా పెంచడం కాయలతో? ఎప్పుడు ఉంటదండి. అవునా? ఇప్పుడు దొడ్లు అంటే ప్లేస్ ఉంది. నేను మామూలుగా అయితే కానీ పొలాలు వ్యవసాయం చేశారా? ఓకే ఓకే. అప్పుడు వ్యవసాయం చేసి టైలరింగ్తో పాటు వ్యవసాయం కూడా చేసేవాడిని. ఓకే ఓకే. పొలాలు ఉండేవి, ఓకే ఇప్పుడు లేవు. ఓకే ఓకే. బట్ ఆ ప్యాషన్ ని మాకు నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ కూడా నేర్పుతున్నారు కదా, గార్డెనింగ్ ఎలాగా ఏంటి అనేది. దీనివల్ల మామూలుగా మన మందులు ఏమి వేయం కాబట్టి తింటే పిల్లలకి ఎటువంటి ఇది ఇబ్బంది ఉండదు. బాగా కొంచెం కాకపోతే చేయడం కొంచెం కష్టం. నేను మా రిలేటివ్స్ ఇంట్లో కూడా చెట్లు పెంచుతున్నారు సార్. బట్ ఒక కాయ ఒక సైజు రాగానే తెంపేస్తున్నారు. బట్ మీరైతే పండిన తర్వాత తెంపడం అనే కాన్సెప్ట్ అయితే ఏం చేస్తానంటే ఇంకా పండిన తర్వాత బాగా కలగ వచ్చేసి పడిపోద్ది అన్నప్పుడు తీసి కొన్ని కాయలు ఎవరో ఒకరికి ఇవ్వడమో మనం పిల్లలకి పెట్టడం. అంటే చుట్టుపక్కల నుంచి ఇబ్బంది ఏం లేదా? రాళ్ళు ఎసరడాలు, కొంతమంది దొంగచారు పిల్లలు ఎవ్వరు ఉంటారు ఇక్కడ ఏం లేదా? మీకు అది ఒక అడ్వాంటేజ్ అనుకుంటా. పిల్లలు అంటే అందరూ స్కూల్కి వెళ్ళిపోతారు, ఎవరో ఉండరు, కోసుకెళ్ళే వాళ్ళు అసలు ఉండరండి. ఓకే ఓకే ఓకే. నైస్ మీటింగ్ యూ సార్. మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. వీళ్ళు ఏసీలు ఫ్రిడ్జ్లు కూడా వాడరంట. సో చాలా న్యాచురల్ గా వీళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. చుట్టూ గార్డెన్ మాత్రం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. సో నేను విజిట్ చేసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అయితే నాకు కనపడింది. అంకుల్ని ఆంటీని అప్రిషియేట్ చేయాల్సిందే. వీళ్ళు చేసే పని పిల్లలకు కూడా నేరేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ కి ఇలాంటి థాట్స్తో జనాలు ఇంప్లిమెంట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా గార్డెన్ అందరికీ ఇష్టం ఉంటుంది. బట్ నవేడేస్ ఎవరు కూడా ఖాళీగా లేరు, అందరూ ఆక్యుపైడ్ విత్ బిజీ లైఫ్స్. సో ఇలాంటి నేచర్ దగ్గర కూర్చుంటే నాకైతే రిలీఫ్ అనిపించింది. మీరు కూడా ఒకసారి ఇలాంటి నేచర్ ఎక్కడున్నా సరే మీరు విజిట్ చేయండి. సో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.